ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సన్నాహక కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్లో ఫిబ్రవరి 7న నిర్వహించే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని పోచమ్మ గుడి ఆలయం నుండి తహసీల్ కార్యాలయం వరకు దప్పులతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుంటుల యాదయ్య, పద్మారావు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, ఆత్మకూరు బాబురావు, మండల అధ్యక్షులు తొంట సాయిలు, దాసరి సాయిలు, శ్రీను, ఊషయ్య, పెంటయ్య, సంజీవులు, జిగ్గని సంజీవులు, కళాకారుడు ప్రవీణ్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు. పోచమ్మ గుడి ఆలయం నుండి ప్రధాన రోడ్డుపై ఊరేగింపుతో వచ్చి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అమలు చేసే విధంగా ముందు శాసనసభలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీలను వెంటనే అమలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చిందో ఈ దరఖాస్తుని జిల్లా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి పైకి గవర్నమెంట్ వర్గీకరణ ప్రభుత్వం అమలు చేయకపోతే, ఒకవేళ అంతలోపు వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తే సంబరాల డప్పులు మోగిస్తాం. ఒకవేళ వర్గీకరణ ఇట్లా చేయకపోతే చావుకు డప్పు కొట్టి నినాదాన్ని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా సీనియర్ నాయకులు, గౌరవ మండల అధ్యక్షుడు నాగిరెడ్డిపేట, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపేట మండల శాఖ తరఫున ఈరోజు సన్నాహక కార్యక్రమాన్ని, ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవాలని రాష్ట్రాలకి అధికారం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి
ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి 7న తలపెట్టినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా అంతలోపు ఫిబ్రవరి 7 లోపు ఎస్సీ వర్గీకరణ చేపడితే, ఏబిసిడి వర్గీకరణ చేపట్టినట్లయితే సంబరాల డప్పులు మోగిస్తాం, సంబరాలు నిర్వహించుకుంటాం. ఒకవేళ సంబరాలు కాకుండా ఏబిసిడి వర్గీకరణ చేయకుండా కాలయాపన చేసి వ్యతిరేక శక్తులకు అండగా నిలిచి ఒకవేళ వర్గీకరణ చేయకుంటే చావు డప్పు మోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా నమస్కారం. నాగిరెడ్డిపేట మండల ప్రభుత్వ సార్ గారు తహసీల్దార్ మండల తహసీల్దార్ గారికి ముందుగా ఎంఆర్పిఎస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు సట్టిగారి లక్ష్మీ మాదిగా. నేను కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షులుగా కొనసాగిస్తున్నా. గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఏ పిలిపించినా ముందడుగు వేస్తూ మాకు సుప్రీంకోర్టు 7 జడ్జీల మధ్యలో 6 జడ్జీలు మాత్రం మాకు ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అని న్యాయమైన డిమాండ్ అని మాకు తెలియడం జరిగింది. అప్పుడు వెంటనే ఏ రాష్ట్రాలలో ఉన్న మంత్రులు ఎస్సీ వర్గీకరణ చేయాలని తెలియడం జరిగింది. ఆ క్షణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మాకు ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందే, నేను చేస్తాను ఒక 30 నిమిషాల లోపల మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కొందరికి భయపడి ఆ మాటను వెనుకకు తీసుకున్నాడు. ఆ మాట మేరకు ఎస్సీ వర్గీకరణ చేయకపోతే ఈ సంబరాల దప్పులు సాగు దప్పులుగా కొడతాము. మాకు పెళ్లి దప్పులు వస్తాయి, మాకు సాగు దప్పులు వస్తాయి. మేము ఏదన్నా ఫంక్షన్లు చేస్తే ఫంక్షన్ల దప్పులు కొడతాం, పీళ్ళ దప్పు కొడతాం. మేము అందరికీ ముందుగా ఉండి సుఖ దుఃఖ అన్నిటికి సంబంధించిన దప్పులు కొడతామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఎక్కడ కానీ మన రాష్ట్రంలో ఒక్క చిన్న పిల్లగాడికి వెళ్ళి మోలుకుంటే మా చేసే దప్పులు ఇది మా జాతి దూత అని మేము అనుకుంటున్నాం. కానీ మనకు ఎస్సీ వర్గీకరణ కోసం మాకు పూర్తిగా మీరు ఇచ్చిన మాట మీద మీరు ఉండకపోతే మేము ఇదే దప్పులతో మీకు సాగు దప్పు కొడతామని మేము తెలియజేస్తున్నాం. నా పేరు లక్ష్మీ మాదిగ, సట్టి గారి ఎంఆర్పిఎస్. తొంట సాయిలు మాదిగా నాగిరెడ్డిపేట మండల్ అధ్యక్షునిగా పనిచేస్తున్న ఈ ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగా గత 30 సంవత్సరాల నుండి పోరాడిన న్యాయం ఆగస్టు 1వ తారీఖున విజయవంతమైంది. సుప్రీంకోర్టు ద్వారా 7 జడ్జీలల్లో 6 జడ్జీలు తీర్పిచ్చిన ప్రకారంగా మాకు ఈ సంబరాలు చేసుకోమని మా కృష్ణమాదిగ అన్న గారు మాకు పిలుపునిచ్చిండు. అప్పుడే మేము సంబరాలు చేసుకున్నాము. ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాకు అడ్డుగా చేసినాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏదైనా న్యాయం చేయడం లేదు. మేము ఈ రోజు నుంచి ఈ వర్గీకరణను అమలు చేయకపోతే మేము ఏదానికైనా సిద్ధంగా పడి మేము చేస్తాము. మేము మాదిగా ఉపకులాలు అందరం కలిసి ప్రతి ఒక్కరం మేము ఏకధాటిగా మహిళల పక్షంలో కూడా మేము ఈ నాగిరెడ్డిపేట మండలం నుంచి ఏదైనా చేయదలుచుకున్నాము. మరి మేము కొట్టే డప్పు మాదిగా ఆది జాంబవంతుడు పుట్టినాడే డప్పు పుట్టింది. ఆ డప్పును మేము ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలా మేము ప్రతి పండగలకు మేము మంచి చెడులు ఊర్లో చెప్పేది కూడా మేమే మాదిగలము. ఊర్లో
దేవతలు పండుగలు చేస్తే కూడా మేము మా డప్పు వాయించి సిటిక దెబ్బ కొట్టినప్పుడే ఊరు దేవతలు కూడా కడప దాటి బయటకు వెళ్తాయి. అదేవిధంగా పెండ్లిలి పేరంటాలు చేసేది కూడా మా మాదిగలమే, మా డప్పులే. అదేవిధంగా మేము సావుకైనా సిద్ధమే, సావు డప్పు కొట్టడానికైనా సిద్ధమే. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుంటే సావు డప్పులు ఎవరి కొట్టన్నో మాకు తెలుసు. బరాబరి సావు డప్పు కొడతాం. ఎస్సీ వర్గీకరణ అమలు అయితేనే మేము మా మందకృష్ణ మాదిగ తరపున మీకు మరి విజ్ఞప్తి చేస్తున్నాము. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. నా పేరు కంతి పద్మారావు మాదిగ, ఎంఆర్పీ స్టేట్ సెక్రటరీగా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ ఏదైతే మన 30 ఏళ్ళ ఆరాటం పోరాటం, ఎన్నో అపనిందలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఆ ఇబ్బందులు కూడా అరెస్టులైనా మేము జాతిని నమ్ముకొని జాతి మీద పిల్లల భవిష్యత్తు ఉంది కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం. కానీ ఇంతకుముందు బీజేపీ అనుకూలమని చెప్పేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక నివేదిక అమలు చేశారు. 7 జడ్జీల మధ్యలో పెడితే 6 జడ్జీలు న్యాయమైన డిమాండ్ లేదు, మాదిగలకు న్యాయం జరగాల్సిందని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది, తీర్పును ఇవ్వడం కూడా జరిగింది. అదే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్న చోటనే మందకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి మాట నమ్మిండు. ఏమనంటే అక్కడ ఢిల్లీలో అమలు చేయమని చెప్పిన తర్వాత వెంటనే ఆగమేఘాల మీద మేము అడగకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అసెంబ్లీ సాక్షిగా ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడ లేకున్నా నేను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మాదిగల డిమాండ్ న్యాయమైన తీర్పించిన దాన్ని స్వాగతిస్తూ నేను ఖచ్చితంగా అది అమలు చేసేదాకా నేను నిద్రపోనని మాదిగలకు మాట ఇచ్చినందుకు కూడా కృష్ణ మాదిగ కూడా ఆయనకు ఏమని చెప్పిందంటే కృష్ణ మాదిగ మాకు రేవంత్ రెడ్డి మాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు అని చెప్పేసి ఢిల్లీకి ఎదగనే చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక్కడ మాలల ఒత్తిడి వల్ల కేవలం మాలలు ఆ మాలలు స్వార్థపరులు రాజకీయాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయడం వల్లనే ఈరోజు ఈ వర్గీకరణకు అడ్డు తలుగుతున్నారు. వాళ్ళకు భయపడి ఈ మాదిగ జనాభా ఎంత ఉందో 70 లక్షల జనాభా ఉంది కదా, ఆ జనాభా నిష్పత్తి ప్రకారంగా జనాభా దామాషా ప్రకారంగా మేము ఒకటి కోరుకుంటున్నాం. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్ష చొరవ తీసుకొని మాదిగల న్యాయమైన కోరికను ఎప్పుడైతే డిమాండ్ ఒప్పుకొని మాకు న్యాయం చేస్తే ఓకే, లేదంటే ఏదైతే 3వ తారీఖు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల నినాదంతో మేము ఫిబ్రవరి 7వ తారీఖు 7వ తారీఖు నాడు ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతులు అన్నారో దాన్ని మేము చేయడానికి కూడా మేము కార్యాచరణ కొనసాగిస్తున్నాం. అన్ని గ్రామాలలో తిరుగుతున్నాం, అన్ని గ్రామాలకి వెళ్ళి జనాన్ని తరలించి అక్కడ 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రదర్శన కూడా చేయబోతున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కంది పద్మారావు మాదిగ ఎంఆర్పీ వాళ్ళకు ఎంఆర్పీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అన్న ఎక్కడ ఎవరైనా మాలలు అంటే మన గ్రామాలలో ఉన్న మాలలు కాదు, దయచేసి మన వాళ్ళు కూడా మా అన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అన్నదమ్ముళ్ళం కూడా మేము అక్క తమ్ముళ్ళం కూడా. కానీ రాజకీయంగా పలుకుబడిగా ఎదిగిన వాళ్ళు మాత్రమే, వాళ్ళని మాత్రం మేము నిందిస్తున్నాము. మన ఊర్లలో ఉన్న మా అక్కలను కాదు, మా తమ్ముళ్ళని కాదు, మా అయ్యలను కాదు, మా తండ్రులను కూడా కాదు. దయచేసి ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే కూడా మీరు క్షమించవచ్చని కోరుతున్నాను. మాలలు ఉన్నారో వాళ్ళే మాకు అడ్డుగా ఉన్నారని చెప్పేసి మేము ముఖసూటిగా చెప్తున్నామన్నా. దయచేసి మీరు ఏమన్నా తప్పు ఉంటే క్షమించాలి.